స్థలాలు పొలాలు కొని అక్కడంతా కూడా రేట్లు పెంచుకోవడం కోసం మీరు చేసినటువంటి ఆ స్థలాలు పర్మిషన్లు వస్తున్నాయని చెప్పి ఏ విధంగా మీరు అక్కడ తెలుసు. ల్యాండ్ పూలింగ్ చేసి ల్యాండ్ అంతా దందా చేసి మీరు వందల కోట్లు దగ్గర నుంచి మీరందరూ కూడా ల్యాండ్స్ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రాజధాని అంటే కోట్లు విలువ చేసిన 54 ఎకరాలని దానదత్తం చేశారు. ఎవరు సార్ అంటే కుదరదు. ఒక్క నిమిషం గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. రియల్ ఎస్టేట్ చేశారు. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను క్వశ్చన్ అడగాలి. ఒక్క నిమిషం ఆగాలి గురునాథం గారు. అది చెప్పండి లెక్క. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను ఒక క్వశ్చన్ అడగాలి. ప్లీజ్ లక్ష్మణరావు గారు క్వశ్చన్ మీకే. లక్ష్మణరావు గారు నా క్వశ్చన్ మీకే, మీరు వినాలి ప్లీజ్. లక్ష్మణరావు గారు స్ట్రైట్ క్వశ్చన్. గతంలో కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రెడిట్ అంతా కూడా ఒక్క లెటర్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పించారు. అది క్రెడిట్ చోరీ కాదా? ఇది నా క్వశ్చన్. ప్లీజ్ గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ లక్ష్మణరావు గారు కంటిన్యూ. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అడగండి సార్. లక్ష్మణరావు గారు గతంలో కియా పరిశ్రమకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన కియా పరిశ్రమ నుంచి ఒకే ఒక్క లెటర్ తో మొత్తం ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పగించారు. ఇది క్రెడిట్ చోరీ కదా? ప్రతిసారి ఇదే వ్యవహారం ఎందుకు? డేటా సెంటర్ వ్యవహారంలో చూసాం. డేటా సెంటర్ మీద ముందుగా వచ్చి ఇవి వద్దు, ఇవి మంచిది కాదు విశాఖపట్నానికి అన్నారు. తర్వాత సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమే అన్నారు. కియా వ్యవహారంలో ఇదే జరిగింది. ఇప్పుడు భోగాపురం వ్యవహారంలో కూడా అదే చెప్తున్నారు. ఇలా అయితే ఎవరు నమ్ముతారు? నన్ను సమాధానం చెప్పనండి. వీళ్ళు ఏదైతే గూగుల్ డేటా అని చెప్తా ఉన్నారో ఆ గూగుల్ డేటా ఆదాని డేటా గూగుల్ తో టైప్ అయి మేమే తీసుకొచ్చాం. మేమే దానికి భూములు కూడా కేటాయించాం. ఆ రోజు ఈ గూగుల్ డేటాకి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే అది గూగుల్ డేటా ఆదానితో సంబంధం లేదన్నారు. ఎవరితో టైప్ చేశారండి? ఆ భూములన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయండి? ఆదాని గారి పేరు మీద ఉన్నాయి. ఆదాని గారి పేరు మీద మన వాళ్ళు చేసినటువంటి దీంట్లో కూడా పెట్టి సభలో ఏం మాట్లాడారు? ఆదాని గారి ఫోటో పెట్టి ఎయిర్టెల్ ఈ కేబుల్. నేను చెప్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఏంటంటే నేను చెప్తున్నా లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఏంటంటే ప్రతి ప్రాజెక్టుకి 2 శంకుస్థాపనలు జరుగుతాయి, లేదంటే 3 శంకుస్థాపనలు జరుగుతాయి. భోగాపురానికి 2 శంకుస్థాపనలు, అమరావతికి 2 సార్లు శంకుస్థాపనలు, అలాగే డేటా సెంటర్లకు 2 సార్లు శంకుస్థాపనలు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆదాని డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక కూడా అదే శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి 3 సార్లు 4 సార్లు శంకుస్థాపనలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, కర్మ. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని మాట్లాడతారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందండి? దాని మీద ఉంటారు పేర్లు మార్చండి మీ పని. నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి మార్చారు. నిశ్శక్తిగా మార్చారు కదండి. అంతకంటే ఏం కావాలని మీరు చేసేది? క్రెడిట్ ఓరియంట్ అది కాదా? అంటే ఎవరో చేసేదాన్ని మీరు పేరేసుకుంటారా? ఏంటంటే సిగ్గుసేట పనులు అన్ని అవన్నీ చేసి మళ్ళీ మాట్లాడతారు. ఏం చేశారు మీరు? ఎన్ని చేయాలి సిగ్గుసేట పనులు? మేము ఎన్ని చేయలేదు, మీరు ఎన్ని చేశారని కాదు. ఇక్కడ మీరు చేసిన పనులన్నీ మీకు కనిపిస్తున్నాయి, చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే ఆ పేరు తొలగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి నేను చెప్తున్నాండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి కర్మకాలి కనుక జగన్మోహన్ రెడ్డి కాలంలో పూర్తయి ఉంటే జగన్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా రాజారెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టేవాళ్ళు. ఇవాళ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి కాబట్టి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టారండి. ఇవాళ అంతర్జాతీయంగా ఒక ఖ్యాతిని ఇవాళ
స్వాతంత్రం కోసం పోరాటం చేసి అసువులు బాసిన విప్లవ వీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారండి అంతర్జాతీయ విమానాశ్రయానికి. పూర్తి చేస్తుంటే మీరే కనుక పూర్తి చేస్తుంటే లక్ష్మణ గారు ఓకే, ఈ పొలిటికల్ విమర్శనాన్ని పక్కన పెడితే అట్లా కాదు లక్ష్మణ గారు, ఈ పొలిటికల్ విమర్శనాన్ని పక్కన పెడితే అసలు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్మణ గారు ఒకసారి నా క్వశ్చన్ వినాలి. అసలు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి ఏం వాటా లేదా ఈ క్రెడిట్ వ్యవహారంలో? ఇటు తెలుగుదేశం పార్టీ మీరు మాత్రమే కొట్లాడుకుంటున్న పరిస్థితి, మరి బీజేపీ ఏంటి? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్డీఏలో కూటమిగా ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏం చెప్తారు? బీజేపీ చేసిన విషయాన్ని వాళ్ళ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది లక్ష్మణ గారు కంటిన్యూ. కేంద్రంలో బీజేపీ ఒక్క చాలా మంచి ప్రశ్న అడిగారు శివకుమార్ గారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటది. మేము అదే చెప్తా ఉన్నాం. కేంద్ర బలగానటువంటి కేంద్ర శాఖ అయినటువంటి రక్షణ శాఖ దగ్గర ఏదైతే పర్మిషన్ దగ్గర నుంచి, ఏవియేషన్ పర్మిషన్ దగ్గర నుంచి ప్రతిది కూడా కేంద్ర పర్మిషన్ దగ్గర నుంచి ప్రతిది కూడా కేంద్రంతో సంయోజమై ఉంటది. నేనేమంటాను, ఇక్కడ 4,500 కోట్లు పెట్టి ఇది ప్రైవేటీకరణటువంటి ఒక ప్రైవేటు ఈ ప్రాజెక్టు ప్రైవేటు వ్యక్తి జిఎంఆర్ అనే సంస్థ ప్రైవేట్ గా కట్టుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన పర్మిషన్ అన్ని ఇచ్చేసారు. వీళ్ళకి ఏంటి పని అన్నా, అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా, ఎన్డీఏ కూటమి డబ్బులు ఇవ్వాలా, టీడీపీ డబ్బులు ఇవ్వాలా, జనసేన డబ్బులు ఇవ్వాలా. కానీ మేము ఇచ్చాం. మా హయాంలో 1,300 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెట్టాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టలేదు. 1 రూపాయి కూడా. ఏం ఖర్చు పెట్టారు సార్? చేశారు కదా. ఏం మాట్లాడతారు మీరు? డబ్బులు ఇచ్చారు. ప్లీజ్ గురునాథం గారు, మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటాం ప్లీజ్. డీబీటీలు వచ్చారు కదా సార్, డీబీటీలు వచ్చారు కదా, 77 డీబీటీలు వచ్చారు కదా, డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మీరు డబ్బులు దాచేసుకోవటం డబ్బులు బయటకి ఎట్లా తీయాలో మీకు బాగా తెలుసు సార్. లక్ష్మణ్ రావు గారు టైం అయిపోయింది, క్లోజ్ చేసే టైం. లక్ష్మణ్ రావు గారు, ఫైనల్ గా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయింది కదా, సో ఏంటి వైసీపీ సంతోషమేనా? ఏం చెప్తారు దీని మీద? దాంతోపాటు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ మన విశాఖపట్నానికి వచ్చింది. దాని మీద రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. సంతోషం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఏవైతే వలసలో ఎక్కువగా విశాఖపట్నం, అలాగే ఆ శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కువ వలసలే ఈ మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇంకా అత్యధికంగా ప్రాజెక్టులు రావాలి, డెవలప్మెంట్ అవ్వాలి, పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలని మేము కూడా మా పార్టీ తరఫున కోరుకుంటాం. డెవలప్మెంట్ కి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మేము చెన్నై ఎలాగ మాట్లాడుకుంటామో, బెంగళూరు ఎలాగని చెప్పుకుంటామో, కోల్కతా, ఢిల్లీ, ముంబై మహానగరాల గురించి ఎలాగైతే మాట్లాడుకుంటామో, ఉత్తరాంధ్ర గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి అంత గొప్పగా రేపొద్దున ప్రపంచంలో నంబర్ 1 గా ఈ ఎయిర్పోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ యొక్క ఏవైతే నిరుద్యోగాన్ని లేకుండా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కూడా చేయాలని కోరుకున్నాం. ఏం చేస్తుంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని కంపెనీలు తెచ్చారు? ఎన్ని పెట్టుబడులు పెట్టారు? ఎంతమంది వారికి గురునాథం గారు ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. గురునాథం గారు సార్, వీళ్ళు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ను కూడా కలకనాలి సార్. వీళ్ళు అన్ని మేమే చేసామంటారు. సంతోషమే, అది కూడా కలగనాల. 2019లో శంకుస్థాపన చేసిన కంక్లూడ్ టైం ఇక్కడ కూడా విమర్శలు. గురునాథం గారు కంక్లూడ్. ఫైనల్ గా చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడికాయ మేమే కట్టాం. ఇది అసలు ఎవరి క్రెడిట్ కాదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసినటువంటి పెద్ద పని. Yes. ఇక్కడ డబ్బులు ఎవరు ఇచ్చారా, ఎవరు వచ్చారా, ఎవరు బుల్లెట్ కాల్చారనేది, బుల్లెట్ దిగిందా లేదనేది కావాలా? ఇక్కడ ఏం బుల్లెట్ చెప్తున్నారు తెచ్చడానికి చంద్రబాబు ఏం నాయుడు గారు చేశారో తెస్తారు. చెప్తున్నారు. మీకు బుల్లెట్ దించడం రాదు. చెప్తున్నారు. మీరు మన అంత చెప్పినందుకే పరిస్థితుల్లో ఉన్నారు మీరు. ఏమంటే 11 రెడ్డి ఏంటి కావాలి మీకు? 29 జీరో రెడ్డి అవుతారు. ఓకే శ్రీనివాసరావు గారు కంక్లూడ్. గురునాథం గారు ఓకే టైం లేదు ప్లీజ్. శ్రీనివాసరావు గారు కంక్లూడ్. 50 లక్షల మంది ప్రయాణించేటువంటి 4 కోట్ల మంది దాకా దీని ఫెసిలిటీస్ ఇచ్చారు సార్. రైట్ ఓకే గురునాథం గారు మీ పాయింట్ నోట్ ప్లీజ్. సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చేసిందేంటి, ఉత్తరాంధ్రకి మీరు చేసిందేంటి చెప్పమంటే మళ్ళీ డిస్కషన్ లోకి వద్దు ప్లీజ్. శ్రీనివాసరావు గారు కంక్లూడ్. ఇవాళ చాలా సంతోషం అండి, ఎందుకంటే ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ ఇంటింటి పండగ కింద ఇవాళ భావిస్తున్నారు. అలాంటి ఒక అత్యద్భుతమైన ఘటన ఇవాళ చరిత్రలో మనం చూసాం. అంటే ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే ఒక ఎయిర్పోర్ట్ అనే కాదు, దాన్ని ఆనుకుని ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎన్ని కార్గోలు వస్తాయి, ఎన్ని లాజిస్టిక్ కంపెనీలు వస్తాయి, ఎన్ని